హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో సమ్మర్ సొర ఎలా వచ్చాయో చూసి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి. నేను జనవరి 1 తారీఖున ఈ విత్తనాలు పెట్టాను. సమ్మర్ సొర జనవరి 1 తారీఖు పెట్టాను. ఎందుకు పెట్టానంటే అది గుర్తు కోసం నేను పెట్టాను. చాలా వచ్చాయి, కానీ అన్నీ పాలినేషన్ చేశాను. కానీ ఇది మాత్రం బాగా వచ్చింది, చూడండి. తర్వాత ఇంకోటండి, చూడండి, ఇది కూడా అన్ని కవర్లు కడుతున్నాండి. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లైట్స్ వస్తాయి కదా మనకు. ఇగో ఇలా కవర్లు కడుతున్నా నేను, చూడండి. ఇవి సమ్మర్ సొర అంటే మనకు 45 రోజులకే క్రాప్ అండి ఇవి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సమ్మర్ సొర చూడండి, ఒక్కొక్క కాయ ఎంత పెద్దగా ఉందో. మనకి ఎన్ని ఫీట్ల పొడవు ఉందో కూడా మీరు చూడు. ఒక కాయ కోసుకుంటే 2 ఇండ్లకు అయిపోతుందండి. ఇట్లా కవర్లు కట్టకుంటే మనకు కాయ ఖరాబ్ అయిద్దండి, విత్తనాలు సరిగ్గా రావు. అందువల్ల నేనైతే కవర్లు అయితే కడుతున్నాను. రండి, కూరగాయలు కోసుకుందాం. ఇక్కడ బీరకాయ ఉందండి. ఇంకో దీన్ని కట్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ కూడా ఉందండి బీరకాయ. ఒకే చెట్టుకు 3 కాయలు కాసినాయండి, చూసారా. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకో ఇక్కడ చూసారండి బీరకాయలు ఎంత మంచిగా వచ్చాయో, ఎంత నీట్గా ఉన్నాయో. నవనవలు ఆడుకుంటున్నాయి బీరకాయలు, చూడండి. సైజు కూడా మంచిగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ టమాటాలు చూసారండి, గుత్తులు గుత్తులు ఎలా కాసాయో ఇవన్నీ. ఇంకో ఇక్కడ కూడా టమాటాలండి ఇవి. ఇక ఈ చెట్లు అయిపోయినాయండి, ఇక కాయలు. ఇక ఇంతవరకు అయితే ఉన్నంత వరకు తీసేస్తున్నా. అయినా మనకు పండ్లు అయితే పండి. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు. మళ్ళీ మనకు కొత్త మొక్కలు కూడా ఉన్నాయి, కాకపోతే ఈ పాతవి. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు. ఇవన్నీ కట్ చేస్తున్నా. ఈ దోరకాయలు కూడా కట్ చేస్తున్నాండి. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు, ఇవి కూడా కట్ చేస్తున్నాయి. ఈసారి అయితే మనకు టమాటాలు ఫుల్గానే వచ్చాయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు, ఇవి కూడా కట్ చేస్తున్నా. మొత్తం టమాటాలు మాత్రం ఈసారి మనకు ఫుల్గా వచ్చాయి. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగున్నాయో మన టమాటాలు. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి. ఇక చెట్లు ఎండిపోయాయి, ఇవన్నీ కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా బీరకాయ ఉందండి. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ గుత్తి చూసారండి, ఎల్లో చెర్రీ టమాటా. ఎన్ని టమాటాలు ఉన్నాయో ఒకే గుత్తికి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది రెడ్ చెర్రీ టమాటా అండి. ఇవన్నీ కూడా కట్ చేద్దాం. చాలా వచ్చాయి ఇవి అయితే. ఈ రాగానే ఊకుంటాయి, కానీ వస్తే మాత్రం గుర్తులేనండి. ఈ కూలర్ టబ్లో చూడండి, ఈ కూలర్ టబ్లో 4 క్యాలీఫ్లవర్లు ఉన్నాయండి, చూసారా. 4 అయితే మనమైతే ఇప్పుడైతే 3 అయితే కట్ చేద్దాం. చూడండి ఎన్ని క్యాలీఫ్లవర్లు ఉన్నాయో ఒకే కూలర్ టబ్లోనండి ఇవి. ఇప్పుడైతే ఈ 3 అయితే తీసానండి క్యాలీఫ్లవర్స్. తీసిన తర్వాత ఈ మొక్కలు కూడా తీస్తున్నాండి. ఇంతేనండి, ఈ మొక్కలకు మళ్ళీ రావు, ఎరువు అవుతుంది. అందుకనే నేను ఇందులో పెట్టేశాను.
ఇక్కడ ముల్లంగి ఉన్నాయండి, ఇవి కూడా తీసేస్తున్నా సాంబార్లకు. చూడండి, ఒక 3 అయితే తీస్తున్నాండి. ఇక్కడ వైట్ కాకరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇగో టమాటాలు అయిపోయినాయి కదండి, మళ్ళీ ఇగో నేను ఇలా పెట్టుకున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అవి అయిపోయేసరికి మనకు మళ్ళీ కాయలు అనేది వస్తాయండి. అందుకనే మనకు ఎప్పుడైనా ఒకటి అయిపోతుందంటే ఆ రకాన్ని మళ్ళీ వేరే టబ్బులలో పెట్టుకోవాలి. అందువల్లనే నాకు ఎప్పుడు నిత్యం కూరగాయలు కాస్తాయండి. ఇక్కడ చిట్టి కాకరకాయలండి, ఇదొక రకం చిట్టి కాకరకాయలు. చూడండి, చూడండి ఇవో రకం. ఇంకా మనకు కింద కూడా ఇంకో రకం ఉన్నాయండి ఈ కాకరకాయలు. ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటా అండి, చూసారా గుత్తులు గుత్తులు ఎలా వచ్చాయో. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి, చూసారా ఎంత బాగా వచ్చాయో కాకరకాయలు. గ్రీన్ చిట్టి కాకరకాయలండి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో కాకరకాయలు. ఇంతకుముందు తెంపాను కదండి, అవే కాకరకాయలు ఇవి కూడా. చూడండి చిన్న చెట్టుకే గుత్తుల్లాగా కాయలు వస్తున్నాయి. ఇక్కడ చెట్టు చిక్కుడుకాయలు చూడండి ఎలా వచ్చాయో. చూడండి ఇగో ఇవి కూడా కట్ చేద్దాం. చూడండి అందరూ చిక్కుడుకాయలు కాయట్లేదు అంటారు కదా, చెట్టు చిక్కుడుకాయలు మీరు చూడవచ్చు ఎలా వచ్చాయో. మనకు గుత్తులు గుత్తులు వచ్చినాయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది కూలర్ టబ్లో పెట్టానండి ఈ చెట్లు. చూడండి ఇగో ఇట్లా కూలర్ టబ్లో పెట్టాను. ఈ తెంపేస్తేనే మళ్ళీ వస్తాయండి కాయలు. చూడండి ఈ గెలకి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు, ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను 2 కూలర్ టబ్బుల్లో పెట్టానండి ఇవి. ఇవి తమలపాకు చిక్కుడు అండి, చూసారా ఎంత వెడల్పు, ఎంత దేశీ నాటు విత్తనాలండి ఈ తమలపాకు చిక్కుడు. ఇవి చాలా అరుదైన విత్తనం. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వీటి కోసం వెతికాను. ఇవి మాత్రం మా అల్లుడు తెచ్చి ఇచ్చిండు. నేను ఎన్ని ఏళ్ళ నుంచో ఎదురు చూస్తే ఈ విత్తనం నాకు ఇప్పుడు దొరికిందండి. ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ చాలా అరుదైన నాటు విత్తనం అండి. మన తాతల కాలం నాటి, పూర్వం కాలం నాటి చిక్కుళ్ళు ఇవి. చూశారండి, మీకు అప్పుడు ఈ చెట్టుకు పండ్లన్నీ తెంపి చూంచాను. ఆ పండ్లన్నీ అయిపోయిన తర్వాత మన చెట్టుకు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. కాయలతో పాటు మళ్ళీ పూత కూడా వస్తుంది. మస్తు కాయలు వచ్చాయి. ఇంకా ముద్రాకంత తెంపేసినాక కాయలన్నీ తీసేసినాక ఇలా వచ్చింది. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇవి తేజ రకం అండి పచ్చిమిరపకాయలు, చాలా కారంగా ఘాటుగా ఉంటాయి. పచ్చడికైతే సూపర్ ఉంటాయి. ఇవన్నీ తెంపుతున్నా. ప్రస్తుతానికైతే ఇవి తెంపానండి ఈ చెట్టుకు. ఇక్కడ కొన్ని నాటు దొండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా తెంపేస్తున్నా. చూడండి ఇక్కడ చూశారండి దొండకాయలు లైన్గా ఎలా ఉన్నాయో.
దండం తీగలాగా ఉన్నాయి. ఇగో ఇవి ఆర్కా ప్రసన్న చిక్కుడు అండి. చూడండి ఎలా కాసే గుత్తులు గుత్తులు వస్తాయండి ఇట్లా ఆర్కా ప్రసన్న చిక్కుడు. నేనైతే కొన్నే తెంపుతున్నా, నాకు తెంపడానికి పానం దరియట్లేదు, ఎందుకంటే మనకు సీడ్స్ కావాలి కదా, అందువల్ల తెంపట్లేదండి. కొన్ని మాత్రం మీకు చూపించడానికే తెంపుతున్నా. ఆర్కా ప్రసన్న చిక్కుడు అండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి ఇవి. ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ అండి, చూసారా ఎంత బాగా వచ్చిందో రెడ్ క్యాప్సికమ్. ఇక్కడ ఎల్లో మిర్చి ఉందండి, అవి కూడా తెంపుతున్నా, పిట్టలు తినిపోతాయేమని తెంపుతున్నాండి. ఎల్లో మిర్చి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, కొన్ని కట్ చేస్తున్నా. ఇక్కడ బజ్జీ మిరపకాయలు అండి, చూసారా బజ్జీల మిరపకాయలు. ఇక్కడ కొన్ని నల్ల వంకాయలు ఉన్నాయండి, చూసారా ఈ కౌల పిల్లలు. ఇక్కడ కొంచెం ఉల్లికాడలు ఉన్నాయండి, తీస్తున్నా. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా తీస్తున్నా. ఇక్కడ చిట్టి కాకరకాయలండి, చూసారా నేను ఇగో దీనికి పాకిచ్చాను చూడండి. ఇగో ఇవన్నీ చిట్టి కాకరకాయలేనండి, చూడండి ఎలా కాశాయో మనకు. ఇలా పాకిచ్చాను నేను, ఎండిపోయిన కొమ్మలకే పాకిచ్చానండి. ఎందుకనంటే మళ్ళీ పందిరేయడం ఎందుకని, మనకి ఎండిపోయిన కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, వాటికి పాకిచ్చాను. ఇక పాకిస్తే ఇలా కాస్తుందండి. ఇట్లా పండుతున్నాయండి. ఇక్కడ దోసకాయ చూసారండి, ఎల్లో కలరు పప్పు దోస ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఎల్లో కలర్ అండి పప్పు దోస. ఇక్కడ కూరట్టికాయలు ఉన్నాయండి, చాలా హైట్ ఉంది చెట్టు, అవి నిచ్చెనేసుకొని కట్ చేయాలి కాబట్టి ఇవన్నీ కట్ చేసి మీకు చూస్తానండి. ఇక్కడ చూసారండి, ఇక్కడ కూడా ఇంకొకవేళ కూరట్టికాయ, ఇగో ఫ్లవర్స్ కూడా వచ్చాయి, దీన్ని కూడా ఫ్లవర్ కట్ చేసుకుందామండి. ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన కూరగాయలండి, బీరకాయలు, నల్ల వంకాయలు, గ్రీన్ వంకాయలు, ఎల్లో చెర్రీ టమాటా, రెడ్ చెర్రీ టమాటా, ఉల్లికాడలు, గ్రేప్ టమాటా, ఎల్లో దోసకాయ, అట్టి పువ్వు, రెడ్ ముల్లంగి, యాపిల్ టమాటాలు, నాటు టమాటాలు, కూరట్టికాయలు, 3 క్యాలీఫ్లవర్లు, బజ్జీల మిర్చి, గ్రీన్ మిర్చి, తమలపాకు చిక్కుడు, నాటు కాకర, చిట్టి కాకర, కంచ కాకర, వైట్ కాకర, క్యాప్సికమ్, ఎల్లో మిర్చి, దొండకాయలు, చెట్టు చిక్కుళ్ళు, ఆర్కా ప్రసన్న చిక్కుడు. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ చేశామో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.